ఆర్టీసీ నెల్లూరు జోన్ పరిధిలోని 27వ ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల సౌకర్యార్థం రక్షిత మంచినీటి పథకం చేపట్టాలని సంకల్పించామని ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగా మార్కాపురం జిల్లా పొదిలి ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీశక్తి పథకాన్ని మహిళలు విస్తృతంగా వినియోగించుకుంటున్నారని, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్టాండ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా పరిధిలోని అన్ని బస్టాండ్లలో సురక్షిత మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశామని, రాబోయే ఏప్రిల్ నాటికి జోనల్ పరిధిలోని అన్ని ఆర్టీసీ బస్టాండ్లో సురక్షిత మంచినీటి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను కూడా పెంచనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం సత్యనారాయణ, పొదిలి, గిద్దలూరు, కనిగిరి డిపో మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జోన్ పరిధిలో ఉన్నటువంటి 27 డిపోల్లో కూడా ఈ యొక్క రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాం. నెల్లూరు జిల్లాలో పూర్తయింది. అదే రకంగా ఇప్పుడు మార్కాపురం జిల్లాలో కూడా పూర్తి అవుతోంది. ఈ రకంగా మాకున్నటువంటి 6 జిల్లాల్లో కూడా 29 డిపోలు ఏదైతే ఉన్నాయో ఈ డిపోలు అన్నిటిలో కూడా రక్షిత మంచినీటి ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని ఆ దిశలో ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా 15 డిపోల్లో ఈ యొక్క ఏప్రిల్ 15 నాటికి పూర్తవుతాయి. ఆ రకంగా నెలాఖరికి కూడా మొత్తం అన్నీ కూడా పూర్తి చేసి ఏప్రిల్ కల్లా అన్ని డిపోల్లో కూడా ఈ రకమైన రక్షిత మంచినీటి పథకాన్ని మేము ప్రారంభిస్తున్నామని చెప్పి తెలియజేయడం సంతోషిస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రముఖంగా ఈరోజు ఉన్నటువంటి స్త్రీశక్తి పథకాన్ని అమలు జరపడం, అదే రకంగా దివ్యాంగులకు ఉచిత బస్సు హామీ ఇవ్వడం, అదే రకంగా ఇవాళ కార్మికులకు ఎవరైతే ఆర్టీసీ కార్మికులు ఉన్నారో వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం పనిచేయడం, ఈ రకంగా ఒకవైపు ప్రయాణికులు, రెండో వైపున ఆర్టీసీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ విషయంలో ఈ ప్రభుత్వం ముందుకొచ్చి వాళ్ళ యొక్క ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీ లేకుండా ప్రయత్నం చేస్తున్నాం. ఆ దిశగానే ఇవాళ ఒక్కొక్కటి కూడా ఏదైతే ప్రయాణికులకి 3 సీటర్ చైర్సెస్ కానీ, అదే రకంగా మంచినీటి వసతి కానీ, క్లీన్నెస్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడానికి కోసంగా మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ప్రజల యొక్క సహకారం, దాతల యొక్క సహకారంతో ఇవన్నీ కూడా అన్ని డిపోల్లో కూడా చేస్తామని తెలియజేస్తాం.